వృద్ధాప్యం, కంటి సమస్యల కారణంగా కోల్పోయిన కంటి చూపును పునరుద్ధరించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సరికొత్త ఆలోచన చేస్తున్నారు. న్యూరో ప్రాస్థెటిక్ టెక్నాలజీ ద్వారా కంటి చూపును తీసుకురావచ్చని భావిస్తున్నారు. వినికిడి లోపం ఉన్నవారికి కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా చిన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని చెవి లోపలి భాగంలో అమర్చి వినికిడి నాడిని ప్రేరేపించి వినికిడి శక్తిని పెంచుతున్నట్లుగానే కంటి చూపును పునరుద్ధరించవచ్చునని నమ్ముతున్నారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంతిని గ్రహించే రెటీనాలోని కణాలు, ఫోటో రిసెప్టర్లు దెబ్బతిన్న వారిలో ఈ న్యూరో ప్రాస్థెటిక్ టెక్నాలజీ ద్వారా కంటి చూపును పునరుద్ధరించే అవకాశం ఉందని వీరు చెప్తున్నారు. కనుబొమ్మల్లో కెమెరా సెన్సార్ చిప్ను పెట్టడం ద్వారా ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ సెన్సార్లను ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి కనుబొమ్మలో అమర్చిన తర్వాత ఛార్జ్ చేయడం సాధ్యం కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా కాంతిని విద్యుత్తుగా మార్చగలిగే అతి సూక్ష్మ సోలార్, ఫోటో వాల్టెక్ ప్యానెళ్లను కూడా కంటిలో అమర్చాలని భావిస్తున్నారు. ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేయడం ద్వారా కంటి చూపును పునరుద్ధరించవచ్చని చెబుతున్నారు. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది.